ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు నేను వెజిటేబుల్ బిర్యానీ చేయబోతున్నానండి. కావాల్సిన వస్తువులు చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ బీన్స్ 10 బీన్స్ తీసుకున్నానండి. 2 క్యారెట్ తీసుకున్నానండి. 2 బంగాళదుంపలు తీసుకున్నానండి. 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. 2 ఉల్లిగడ్డలు తీసుకున్నానండి. 3 టమాటాలు తీసుకున్నానండి. రాజ్మా ఒక గుప్పెడు తీసుకున్నానండి. పచ్చి బఠానీ ఒక గుప్పెడండి. పుదీనా, కొత్తిమీర, పలావాకులు ఒక 3, జాపత్రి, మరాఠీ మొగ్గ, లవంగ మొగ్గలు, దాసిన చెక్క, యాలుక్కాయలు ఒక 5 తీసుకున్నానండి. షాజీరా కొద్దిగా అండి. జాజికాయ ఇదండి. ఇప్పుడు చేసే విధానం చూపిస్తానండి. ఇదిగోండి, నెయ్యి వేసుకుంటున్నానండి వెజిటేబుల్ బిర్యానీకి. అన్నీ వేసుకుంటున్నానండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇదిగోండి చేసుకున్నామండి. ఏంటి, నిందాక అల్లం వెల్లుల్లి పేస్టు చెప్పటం మర్చిపోయానండి. ఇదిగోండి, ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదండి, 1 స్పూను. ఇదిగోండి ఇలా వేగిపోయిందండి శుభ్రంగా. ఇప్పుడు బంగాళదుంపలు, క్యారెట్, బీన్స్ ఈ 3 కాసేపు మగ్గాలండి. ఇదండి ఎంత అండి, 10 నిమిషాల్లో అయిపోయే పని అండి ఇది. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. వెజిటబుల్ పులావ్ బాగుంటుంది కూడాను. పెద్ద మసాలాలు ఏమి ఉండవు. ఇదిగోండి చూడండి, టమాటాలు వేసుకుంటున్నానండి. ఇప్పుడు కాస్తంత ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. కారం వేసుకున్నానండి. పుదీనా అండి. ఇప్పుడు మూత పెడితే కాసేపు కాస్తంత కొత్తిమీర కూడానండి.
మూత పెట్టుకుంటాం. చాలా టేస్ట్గా ఉంటుందండి. కొందరు వేసుకుంటారు, కొందరు వేసుకోరు. కాబట్టి నేను ఇందాక మీకు చూపించలేదండి. నేనైతే వేసుకుంటున్నానండి, ఎవరి ఇష్టం వాళ్ళది అన్నట్టుగా. ఇదండి. చాలా బాగుంటుందండి, చాలా ఇదిగా ఉంటుందండి. ఇది వెజిటబుల్ పలావ్ బాగుంటుందండి. వెజిటబుల్ బిర్యానీ అండి, బాగుంటుంది. ఈ రాజ్మానండి పచ్చి బఠానీ 2 విజిల్స్లు రానిచ్చానండి కుక్కర్లో పెట్టి. ఎందుకంటే ఇందులో వేస్తే ఉడకవు కాబట్టి అందుకు 2 విజిల్స్లు రానిచ్చాను. ఇదిగోండి, ఇందులో వేసుకుంటున్నాను ఇప్పుడు. ఇప్పుడు అన్నీ కాసేపు ఇలా మగ్గనిచ్చి అప్పుడు ఎసరు పోసుకోవాలండి. ఇందులో మసాలాలు ఏమి ఉండవు, ఏం నీసు ఉండదు, ఏమి ఉండవండి. ఇది కార్తీక మాసం కాబట్టి నీసు తిన్నోళ్ళకి ఇది బిర్యానీ ఎంతో బాగుంటుందండి. వెజిటబుల్ బిర్యానీ ఎప్పుడైనా సరే మీరు ఈ వీడియోకి ఫాలో అయ్యి చూసి వండుకోండి, చాలా బాగుంటుంది. ఇదిగోండి, దీంట్లోనే బియ్యం వేసుకుంటున్నానండి. ఇదండి, ఎసరు పోసుకుంటున్నానండి. చూడండి, ఒకటింపావు పోసుకుంటున్నానండి. 1 బియ్యానికి 1 కేజీ బియ్యం అన్నమాట. ఈ తపాలా బియ్యానికి 1 పోసానండి ఎసర. సరిపడగా వేసాను కదండి ఉప్పు. ఇప్పుడు ఈ ఎసరకి బియ్యానికి సరిపడగా వేస్తున్నానండి. ఇదండి, చూసారండి, వెజిటబుల్ బిర్యానీ ఇలా అయిందండి. ఎసరు పోసాక అసలు తిప్పనన్నా తిప్పలేదండి. ఇప్పుడు ఇలా ఉడిపోద్దండి దానంతకు అదే. ఎంత కలర్గా ఉందో చూసారా, అదే మగ్గి కూర్చుంటుందండి. ఇక వెజిటేబుల్ బిర్యానీ ఒక్కసారి ఇలా తిప్పుకోవాలండి, ఇది ఉడికాక. ఇదండి, ఎంత అండి, 5 నిమిషాల్లో అయిపోతుందండి. ఇక వెజిటేబుల్ బిర్యానీ కలర్ఫుల్గా ఉంది, బాగుంది. వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, ఎంతో గుమగుమలాడే బిర్యానీ రెడీ అయిందండి. ఇది కార్తీక మాసం కాబట్టి నీసు గట్టా ఉండదు, మసాలాలు ఉండవండి. ఎంతో బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా చేసి చూడండి, బాగుంటుంది. ట్రై చేయండి. మీరు ఒకసారి ఇలా చూస్తే ఎంత బాగుందో, తిని చూసినా అంతే బాగుంటుందండి. చాలా బాగుందండి, సూపర్గా ఉందండి, సూపర్గా ఉంది. అయితేనండి, మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకోసారి కలుసుకుందాం. బాయ్.